అవర్ పబ్లిక్ రిపోర్టర్ ఛానల్. ప్రస్తుతం మనం మాధూరులోని బాబు సుభాన్ సాహెబ్ మన దగ్గర ఉన్నారు. ఈయన సాధారణంగా మనం బైకులు సాధారణంగా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఎక్కువగా జర్నీ చేయడానికి మనము బాధపడుతుంటాము. అంటే ఎక్కువ గాలి రావడము, వర్షం వచ్చినప్పుడు నిలిచిపోవడం, ఇలా అంతరాయాలు ఏర్పడుతుంటాయి. అయితే మన సుభాన్ భాయ్ గత 5 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఆయన జెండు బామ్ ఇలా 14 రకాల మెటీరియల్స్ వ్యాపారం చేస్తుంటాడు. ఆయన ఇది కూలిగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి తను ఏర్పాటు చేసుకున్న ఈ బైక్ టాప్ నాకు చాలా అట్రాక్టివ్ కనబడింది అనమాట. దీని బైక్ టాప్ గురించి వివరాలు తెలుసుకోవాలని అనిపించింది. ప్రస్తుతం మన దగ్గర మనకు సంబంధించి బాయ్ ఉన్నారు. ఈ బైక్ టాప్ ఎలా ఏర్పాటు చేస్తున్నారు, దీనివల్ల తనకు ఎలా ఉపయోగపడుతుంది, ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని తెలుసుకోవడానికి మన బాయ్ మన దగ్గర ఉన్నారు. బాయ్ నమస్తే బాయ్. ఇప్పుడు చెప్పండి, ఈ బైక్ టాప్ అనేది ఎందుకు ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు, ఈ ఐడియా ఎలా వచ్చింది? ఈ సంవత్సరం చాలా ఎండ వేడి ఎక్కువ ఉండే, ఆ వేడి వల్లే చేసుకునే ఐడియా వచ్చేసింది. ఆ మాల్ చాలా చెడిపోయింది. అది 7-8 మాల్ అంతా కరిగి దిగిపోయింది ఎండకి వేడి వల్ల. అందుకే మా ఫ్రెండ్ దగ్గర మళ్ళీ అక్కడ రాయదుర్గంలో వెల్డింగ్ పని చేస్తారు సార్ మా ఫ్రెండ్. అతనికి చెప్తే నేను ఇట్లా ఏమన్నా టాప్ వేసి నాకు చాలా ఇబ్బంది అయిపోయింది అంటే అతను మళ్ళీ దాన్ని నా గురించి పట్టించుకొని 2 రోజులు నా కోసమే ఫ్రీ తీసుకొని టైము చేసి ఇచ్చినారు సార్. వేడి కోసం ఇప్పుడు వర్షానికి కూడా పని చేస్తున్నారు సార్. ఈ బైక్ టాప్ ఐడియాని మీరు ఎక్కడైనా చూసారా, లేకపోతే మీరు సొంతంగా? లేదు సార్, ఎక్కడ చూడలేదు. నా కష్టం వల్లే నేను అనుభవించి, నాకు ఇది వేడికి అనుభవించి నేనే చేసి మా ఫ్రెండ్కి చెప్పినాను సార్. మా ఫ్రెండ్ కొద్దిగా నాది కొద్దిగా ఇద్దరు ఐడియా ఇచ్చేసి ఇచ్చేస్తాను సార్. ఎక్కడ చూడలేదు సార్. మామూలుగా ఎంత ఈ ఖర్చు అయింది దీనికి చేయడానికి, ఎంత సమయం పడుతుంది ఆయనకి? అతను చేసే ఇప్పుడు తొందరగానే చేస్తారు సార్. స్టార్టింగ్లో కొద్దిగా లేట్ అయింది, ఇప్పుడు కొద్దిగా ఐడియా వచ్చేసింది కదా, తొందరగానే అయిపోతుంది. అప్పట్లో 2 రోజులు అయింది సార్ అది ఐడియా చేసేవరకు. ఓకే బాయ్, ఇప్పుడు మీరు ఈ బైక్ టాప్ అనేది ఏర్పాటు చేసుకున్న తర్వాత మీ వ్యాపారం ఎలా కొనసాగుతుంది, దీనివల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, మీకు మేలు అనిపించిందా? గతంలో కన్నా ఇప్పుడు మీరు బైక్ టాప్ ఏర్పాటు చేస్తారంటే ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? అప్పటికి ఇప్పుడు చాలా బాగానే ఉంది సార్. ఇప్పుడు చాలా తేడా ఉంది. ఏంటంటే ఇప్పుడు వేడి ఎక్కువ ఉన్నా కూడా కొద్దిగా తట్టుకోగలను, వర్షం పడినా కూడా పర్వాలేదు. అలాంటి వర్షం కూడా నానుతుంది మా మాల్ సార్. డబ్బా పూర్తి నానిపోతుంది వర్షం వస్తే. ఎండ పడినా కూడా కరిగిపోతుంది సార్. ఇప్పుడు టాప్ పడిన వల్ల చాలా అనుకూలంగా ఉంది సార్. ఇప్పుడు చాలా బాగానే ఉంది. దీన్ని చూసిన వారంతా ఏమంటారు బాయ్, ఇది మేము కూడా వేసుకుంటాము, ఎంత అయింది అని చాలా మంది అడిగిన ఉన్నారా? చాలా మంది అడుగుతున్నారు సార్. ఇట్లా బాగానే ఉంది, ఎంత పడింది, ఎక్కడ చేపించినారు అంతా అడుగుతూనే ఉంటారు సార్. మామూలుగా అక్కడ వాళ్ళు చేపించే ప్రయత్నిస్తారని వాళ్ళకి అవసరం, నేనే చెప్తున్నాను సార్. ఓకే, మీకు అవసరం లేదండి, ఇది ఏమన్నా మీకు వ్యాపారం చేసేది ఉంటే చేపియాలి, అది ఇలాంటి వేస్ట్ అవుతుంది మీకు అని చెప్తున్నాను సార్ నేను. బాయ్, ఇప్పుడు మీరు ఏం వ్యాపారం చేస్తుంటారు, ఎన్ని సంవత్సరం చేస్తున్నారు? ఇక్కడ 7-8 ఏళ్ళు వేస్తున్నారు సార్. ఇప్పుడు రాయదుర్గంకి వచ్చి నేను, మాది రాయదుర్గం సొంత ఊరు. ఇక్కడే మన ఏజెంట్ ఇక్కడ ఆదోని తాలూకు వేసిన సార్. మా శక్తి హెర్బల్ కంపెనీ అంతా మొత్తం జెండు బామ్ కంపెనీ సార్. శక్తి హెర్బల్ కంపెనీ ఇది సార్. హెయిర్ ఆయిల్ ఉంటుంది, సబ్బు ఉంటుంది, జెంట్ పైన ఆయిల్ ఉంటుంది. జెండు బామ్లో 3 రకాలు ఉంటుంది సార్. క్రాక్ క్రీము, పేస్ట్, పండ్ల పొడి ఉంటుంది. చాలా విధాలు అన్ని 14 ఐటమ్లు ఉంటుంది సార్. అన్ని మొత్తం అది. రోజు మీరు ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేస్తుంటారు, ఎక్కడెక్కడ వ్యాపారాలు కొనసాగిస్తుంటారు? మొత్తం మన ఆదోని తాలూకు పల్లెలన్నీ పోతుంటాం సార్. నెలకు డైలీ ఒక సైడ్ సార్ పల్లెలు. మళ్ళీ సంతలు పోతాం సార్. ఎమ్మిగనూరు, పత్తికొండ, కోసిగి, ఆలూరు ఇవన్నీ తిరుగుతుంటాం సార్ సంతలకి. ఓకే బాయ్, మీరు సుభాన్ భాయ్ అయితే గత 7 సంవత్సరాల నుంచి జెండు బామ్, ఎయిర్ ఆయిల్, సోప్స్ ఇలాంటి 14 రకాల వ్యాపారాలు కొనసాగిస్తుంటారు. అయితే బాబు సుభాన్ భాయ్ ప్రతిరోజు ఆదోని డివిజన్ పక్కలోని పత్తికొండ, కర్నూలులోని ఆలూరు సమీపంలోని తిరుగుతుంటారు, ఎక్కువగా జర్నీ చేస్తుంటారు. అయితే ఈ జర్నీలో తను పెట్టుకున్న ప్రోడక్ట్స్ ఎండకి వానకి చెడిపోవడం వల్ల ఈ బైక్ టాప్ని అయితే ఏర్పాటు చేసుకుని తను వ్యాపారం కొనసాగిస్తున్నారని అయితే చెప్తున్నారు. సుభాన్ భాయ్ కూడా మీరు కూడా ప్రోడక్ట్స్ సంబంధించి జెండు బామ్ కానీ, ఎయిర్ ఆయిల్స్ కానీ, సోప్స్ కానీ ఉంటాయి. మీరు కూడా ఎప్పుడైనా మన ఆదంలో కనబడితే ఒకసారి సోప్స్ తన మెటీరియల్ని ఒకసారి చూసి వాడండి. దానికి సంబంధించి రిజల్ట్ కూడా ఎలా ఉంటుందో బాయ్ ఒక 2 నిమిషాల్లో చెప్తాం మనకి. బాయ్, మీరు తీసుకున్న ప్రోడక్ట్స్ మామూలుగా వాడితే వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, మీరు ఏం చెప్తారు? రిజల్ట్ అంతా బాగానే పక్కా సార్. ఇప్పుడు 30 రూపాయలు 30 రూపీస్ జెండు బామ్ సార్. మాది వాళ్ళకి కస్టమర్ చెప్పే ఇస్తాను నేను. మీకు నచ్చకపోతే హాఫ్ డబ్బా వాడి వాపస్ అండి నేను తీసుకుంటాను సార్. పక్కా గ్యారెంటీ చెప్తున్నాను సార్. జెండు బామ్ ఇంకా జెయింట్ పెనాలంతా చెప్పే పని లేదు సార్. అది బాగానే సేల్ ఉంది. అది రిజల్ట్ బాగుంది సార్. జెయింట్ పెనాలు 100 రూపాయలు పడుతుంది సార్. జెయింట్ పెనాలు బాగానే ఉంటుంది సార్. జెయింట్ పెనాలు ఎక్కువగా మీకు ఏ సేల్ ఎక్కువ? ఎక్కువ శివశక్తి 30 రూపాయలు 30 రూపీస్ సార్. జెండు బామ్ సార్. జెండు బామ్ సార్ ఎక్కువ. జెయింట్ పెనాలు పోతుంది. దాని తర్వాత క్రాక్ క్రీమ్ అవి చిన్న పోతుంటారు సార్. సుభాన్ భాయ్ కూడా ఇలాంటి చిన్న వ్యాపారస్తులను కూడా చాలా ప్రోత్సహిస్తే
తనకు హెల్ప్ చేతగా ఉంటుంది. తను బైక్ టాప్ ఏర్పాటు చేసుకొని 7 సంవత్సరాలుగా ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారు. అయితే ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా ప్రోడక్ట్స్ కొనండి. తనకు రిజల్ట్ సంబంధించి గ్యారంటీగా అయితే సుమన్ భాయ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శాంతిమూర్తితో నాగరాజ్, పబ్లిక్ రిపోర్టర్. మరిన్ని ఇలాంటి స్పెషల్ స్టోరీస్ కోసం మన పబ్లిక్ రిపోర్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ.